బీహార్ దంగల్ మొదలైంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏతో పాటు మహాగఠ్ బంధన్ కి కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. ఎన్నికల వేళ రెండు పక్షాల్లో కూడా లుకలుకలు కనిపిస్తున్నా పైకి గంభీరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రధాని మోడీ కూడా బీహార్ సీరియస్ గా తీసుకుంటున్నారు. మహాగఠ్ బంధన్లో ముఖ్యమంత్రి పదవి విషయంలో ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్య విభేదాలు పొడసూపినా ప్రస్తుతానికి మాత్రం ఇరువైపులా కొంత సంయమనం పాటిస్తూ సీట్ల పంపకం మీద దృష్టి సారించాయి. ఇక ఎస్ఐఆర్, ప్రత్యేక హోదా, కులగణన, శాంతి భద్రతల లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంచనా. బీహార్ శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బీహార్లోని మొత్తం 243 స్థానాలకు గాను మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఎన్నికల తేదీ రావడంతో అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠ్ బంధన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కొన్ని కీలక అంశాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిరుద్యోగం, వలసలు, ఎస్ఐఆర్, ప్రత్యేక హోదా, కుల గణన, శాంతి భద్రతలు వంటి అంశాలే ఓటర్ల ఆలోచనల్ని నిర్దేశిస్తాయని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండీ కూటమికి బీహార్ ఎన్నికలే ప్రతిష్టాత్మకంగా మారాయి. బీహార్ రాజకీయాల్లో ఎప్పటిలాగే పోటీ ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండీ కూటమి మధ్య ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి సవాలుగా నిలిచాయి. 2027 మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుంది. బీహార్లో ఇంతవరకు సొంతంగా అధికారం సవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి కీలక మద్దతుదారుల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా ఉండటంతో ఆచీతూచీ వ్యవహరించక తప్పడం లేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుంచుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తం స్థానాల సంఖ్య 243 కాగా అప్పట్లో జేడీయూ 122, బీజేపీ 121 స్థానాలు పంచుకున్నాయి. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను సీఎంగా చేసిన 2022 ఆగస్టులో ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాకూటమితో చెయ్యి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువ కాలం సాగలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండీ కూటమిని నిరుడు జనవరిలో చావు దెబ్బతీసి మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారి సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవటం నితీష్ కుమార్ ప్రత్యేకత. రాష్ట్రంలో నితీష్తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా తిరిగొస్తే అక్కున చేర్చుకోవటం ప్రధాన ప్రతిపక్షాలకు అలవాటైంది. 4 దఫాలు సీఎంగా చేశాక ఇంకా ఆయనలో ఆ మ్యాజిక్ ఉందా అన్నది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏలో జేడీయూ కేవలం 43 గెలుచుకుంది, బీజేపీ 74 సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీష్కే సీఎం పగ్గాలు అప్పగించింది. కాగా బీహార్ ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏలో అసంతృప్తి మొదలైంది. మిత్రపక్షం హిందూస్థానీ అవాం మోర్చా నేత మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరింపులకు దిగారు. అయితే తాము ఎన్డీఏ శిబిరంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా జోక్యం చేసుకుని మాంఝీని శాంతింపజేసే ప్రయత్నం చేశారని సమాచారం. ఎన్డీఏ మిత్రపక్షాలు ఇంకా తమ సీట్ల పంపకాన్ని ప్రకటించలేదు. అయితే జేడీయూ, బీజేపీలు దాదాపు 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్కి చెందిన ఎల్జేపీ 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి 6 సీట్లు కేటాయించొచ్చని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవటం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చెప్పి కలకలం రేపారు. ఇటీవలే ఓటు చోరీపై 2 వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాగఠ్ బంధన్ తరపున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బీహార్ సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నా కాంగ్రెస్ నిస్సహాయంగా ఉండిపోయింది. బీహార్లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990 తర్వాత ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. గడిచిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గాను 3 స్థానాలను గెలుచుకోవటం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవటం సులువని పార్టీ విశ్వసిస్తోంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవ్లు, ముస్లింలు బలమైన, నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీహార్లోని మొత్తం ఓట్లలో యాదవ్లు, ముస్లిం వాటా దాదాపు 30% ఉంది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఈసారి పోటీ చేయకపోతుండటంతో పార్టీ తేజస్విని నాయకుడిగా ప్రకటించింది. ఆయనకు వివాదరహితుడిగా పేరుండటం ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. నితీష్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తేజస్వికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో ఆయన యువతలో మంచి గుర్తింపు సాధించారు. అయితే విపక్ష మహాగఠబంధన్కి కూడా బలహీనతలు చాలా ఉన్నాయి. ఆర్జేడీని ఎక్కువగా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులే నియంత్రిస్తారు. వారిపై పలు అవినీతి కేసులున్నాయి. తేజస్వి యాదవ్కు పార్టీ క్యాడర్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వంటి లాలూ కుటుంబ సభ్యుల నుంచి తరచూ విమర్శలు, అసంతృప్తి వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. ఫలితంగా తేజస్వి పార్టీని, కూటమి భాగస్వాములను నడపడం కంటే తన కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇది పార్టీకి ఉన్న తీవ్రమైన బలహీనతగా చెప్పొచ్చు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాజకీయాలను కులాలు అత్యధికంగా ప్రభావితం చేసే రాష్ట్రం బీహార్. 2023 కులగణన సర్వే ప్రకారం ఈ రాష్ట్ర జనాభా 13.07 కోట్లు. అందులో అత్యధికంగా 63.13% బీసీలే. అయితే బీహార్లో తీవ్ర వివాదం రేపుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకారం ఓటర్ల సంఖ్య 7.24 కోట్లు. ఇంకా తుది జాబితా వెలువడాల్సి ఉన్నందున కులాల వారీగా ఓటర్ల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే జనాభా ప్రకారం చూసుకుంటే బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఓబీసీల్లో యాదవుల జనాభా అత్యధికంగా 14.27% ఉంది. దళితులు 19.65% ఉండగా అగ్రకులాలు 15.52%, ముస్లిం జనాభా 17.7%. సంప్రదాయబద్ధంగా కులాల లెక్కనే పోలింగ్ జరుగుతూ వస్తున్న బీహార్లో జరగబోయే ఎన్నికల్లో అదే పునరావృతమవుతుందో లేదో చూడాలి. కనుక ఆయా కులాలు చూపించే ప్రసన్నంపైనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. సాధారణ సమయాల్లో రాజకీయాలే ఊపిరిగా భావించే బీహార్ ప్రజానీకం పోలింగ్పై పెద్దగా ఆసక్తి చూపరు. పోలింగ్ శాతం ఎప్పుడూ 56% దాటలేదు. ఓటేసేవారిలో కూడా దాదాపు 60% మహిళలే. ఇది ప్రతిసారి బీజేపీకి కలిసొస్తోంది. ఎంఐఎం వల్ల నష్టపోతున్నామన్నది విపక్షాల భావన. సీమాంచల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ఇక ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చగలదో చూడాల్సి ఉంది.